బెస్ట్ వెయిట్ గెయిన్ ఉగ్గు రెసిపీ ఫర్ 6 months బేబీస్ నుండి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా పిల్లలకి తినిపించవచ్చు. ఇది ఎంత హెల్దీ అంటే మన బేబీస్ కి మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి కాల్షియం, ఐరన్ ఇక అన్ని పోషకాలు అయితే ఒక్క స్పూన్ తోనైతే ఉంటది అనమాట. అంత హెల్దీ అనమాట. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మీరు 6 months నుండి స్టార్ట్ చేయొచ్చు. మంచిగా ఈ ఉగ్గు రెసిపీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే 2 days ముందే రాగులను అయితే మంచిగా స్ప్రౌట్స్ చేసుకోవాలి. సో దాని ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, అది కూడా ఒకసారి చూసేయండి. మనం ముందుగా ఈ ఉగ్గు చేయడానికి మెయిన్ మన మెజర్మెంట్ తీసుకోవాల్సింది 1:2 రేషియోలో తీసుకోవాలి. మన పప్పులు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాని ప్రకారం బియ్యం కూడా 2 glasses తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 glass రాగులు, మినుములు, కంది, మైసూర్ దాలు, పెసలు అయితే తీసుకున్నాను. ఇక్కడ 5 రకాల పప్పులకి నేనైతే 1:2 రేషియోలో బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. సో బియ్యం ఎప్పుడైనా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే ఆ పప్పుల వల్ల గ్యాస్ వచ్చేది అయితే ఉంటది అనమాట. సో పిల్లలకి అది ఎలాంటి ప్రమాదం లేకుండా కొంచెం బియ్యం ఎక్కువ తీసుకుంటే మంచిగా స్టేబుల్ అయిపోతుంది అనమాట. వాటిని నీట్ గా మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2 hours నానబెడితే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటది. సో నానబెట్టి మంచిగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి సింపుల్ గా రోస్ట్ చేసుకోవడం. మా బాబుకి 8 months నుండి స్టార్ట్ చేశా కాబట్టి మకానా అయితే యాడ్ చేశాను. 6 months కి అప్పుడు మకానా యాడ్ చేయకండి, అందరూ చెప్పినట్టు అస్సలు వినకండి. మకానా అప్పుడే అంత డైజెస్ట్ కాదు పిల్లలకి. సో అది స్కిప్ చేసేసి వాము, జీలకర్ర కూడా యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే వెయిట్ గెయిన్ ఉగ్గు అయితే రెడీ అయిపోయినట్టు. మంచిగా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 1 month వస్తుంది.